హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ జంతికలు ఈ కొలతలతో చేసినట్లయితే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయండి. గుల్లగా వస్తాయండి. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత గుల్లగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే అవి ఎలా ప్రిపేర్ చేయాలో కొలతలతో అయితే మీకు చూపిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని ఇవి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ మారాక వీటిలైతే వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ మినపప్పును ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1/4 కప్పు పెసరపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి అయితే పెసరపప్పు కూడా మార్చుకోవాలి. ఇప్పుడు నేనైతే 9 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. గ్లాస్ కొలతలతో 9 గ్లాసుల బియ్యం కడిగి ఆరబెట్టేస్తానండి. ఇలా కడిగి ఆరబెట్టిన బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలరు వైట్గా వస్తాయండి బియ్యం. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ 9 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినప్పప్పు, ఫ్రై చేసుకున్న మినప్పప్పు, 1/4 గ్లాసు పెసరపప్పు, 1/4 గ్లాసు తినే శనగపప్పు అండి అవి వేసాను. కొంచెం జీలకర్ర, కొంచెం వాము, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మరపట్టించుకోవాలండి. ఇలా మరపట్టించుకునే పిండిని ఏమన్నా కొంచెం నూకు వస్తుందేమో చూసుకోవాలండి. ఒకసారి ఈ పిండిని జల్లించుకున్నట్లయితే నూకు ఏమన్నా వస్తుందేమో తెలిసిపోతుందండి. నాకైతే ఏమి నూకు రాలేదండి. మరవాళ్ళు బాగా పట్టించారు. మొత్తం అంతా కూడా సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలో తీసుకొని అందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, రుచికి సరిపడా కారానికి తగ్గట్టు కారం వేసుకొని అందులో కొంచెం నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి పిండిలో మనం కాచిన నూనె వేసుకోవాలండి. ఇలా కాచిన నూనె వేసుకొని ఒకసారి గరిటె పెట్టుకొని అంతా కలియబెట్టాలండి. వేడి నూనె పోసాం కాబట్టి ఇలా గరిటెతో కలుపుకోవడం మంచిదండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండి అయితే ఇలా ముద్దలా వస్తుందండి. ఇలా ముద్దలా వచ్చిన తర్వాత మనమైతే వాటర్ పోసుకొని ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలండి. నేనైతే 2 ముద్దలుగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని జంతికల కొండంలో తీసుకొని ఇలా జంతికల్లా ఒత్తుకోవాలండి. డైరెక్ట్గా కూడా నూనెలో ఒత్తేసుకోవచ్చండి, లేదా ఇలా అయినా ఒత్తుకోవచ్చు. ఇలా గరిటెల మీద ఒత్తుకున్న తర్వాత మనమైతే వేడి నూనెలో వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు జంతికలు రెడీ అయిపోతాయి. ఇలా మొత్తం అంతా కూడా నురగ తగ్గేంత వరకు మనమైతే జంతికలు ఫ్రై చేసుకోవాలండి. నురగ మొత్తం తగ్గిపోయిందంటే మనకు జంతికలు కాలినట్లండి. ఇప్పుడైతే నురగ మొత్తం తగ్గిపోయిందండి. వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా నూనెలో వేస్తున్నానండి. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం కష్టం అనిపిస్తే గరిటెల మీద ఒత్తుకొని వేసేసుకోవచ్చండి. మన ఇష్టం ఎలా అయినా వేసేసుకోవచ్చు. ఇవి బాగా కాలిన తర్వాత
మనమైతే వీటిని కూడా తీసేసుకోవాలి. చూసారా, ఈ జంతికలన్నీ కూడా 2.5 కేజీ పిండి వండి 9 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినప్పప్పు, 3/4 గ్లాసు పెసరపప్పు, 3/4 గ్లాసు శనగపప్పు వేసి మరపెట్టించిన పిండితో ఈ జంతికలు అయితే మనకి తయారయ్యాయండి. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉండే జంతికలు అయితే రెడీ అయ్యాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.